హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నేను పొద్దున లైవ్ చేస్తుంటే ఒకరు అడిగిన కామెంట్ ఏంటంటే, మీరు బంధువులందరినీ దూరం పెట్టారు, మీరు రాబోయే రోజుల్లో మీకు ఏదైనా ఇబ్బంది అయితే బంధువులు ఎవరు లేకపోతే ఎలా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు చెప్తానండి. బంధువులు అందరు ఉన్నప్పుడు నేను పడ్డ బాధలు చెప్తాను. మా కుటుంబం అందరిని దగ్గరికి తీసింది. మా అమ్మ కూడా ఇదే విధంగా ఆలోచించి చాలా మంది దగ్గరికి తీసింది. చాలా మందిని సాకింది కూడా. అదే ఆమె ఇష్టం, అది మేము కాదంటలేదు. అలాగే నేను కూడా చాలా మందిని దగ్గరికి తీసాము. కానీ వాళ్ళు మా ఆపద సమయాల్లో ఏ సమయాల్లో కూడా వాళ్ళు మాకు సపోర్ట్ కాలేదండి. మమ్మల్ని ఎగతాళి చేశారు. మన సహాయం పొందిన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెట్టారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బంధువులందరూ కావాలని నాదే తప్పని మా అమ్మాయి మ్యారేజ్ విషయంలో అందరితో మాట్లాడాను. అత్త, మామ, బావమరిది అందరితో మాట్లాడాను. అందరి దగ్గరికి పోయి దండాలు దస్కాలు పెట్టాను. అందరి దగ్గరికి పోయి నన్ను క్షమించండి, నా పొరపాట్లు ఏదైనా ఉంటే క్షమించండి, మన్నించండి, మా అమ్మాయి మ్యారేజ్ ఇట్లా చేస్తున్నాము ఇది ఇది అని చెప్పాము. ఎంత చెప్పినా కానీ వాళ్ళు దేంట్లో కూడా పెద్దగా స్పందన లేదు వాళ్ళది. అంతా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు మేము తప్పు అంటారు కానీ బంధువులు అనేవాళ్ళు మనకు ఉపయోగపడతారని మీరు అంటున్నారు కదా. మరి అలాంటి సమయంలో కదా బంధువులు అనేవాళ్ళు ఉపయోగపడితే, పెళ్ళిళ్ళు ఏదైనా చనిపోయినప్పుడు ఇట్లాంటి ఆరోగ్యాలు బాగాలేనప్పుడే కదా. ఆ సమయంలో మీరు అన్నదాన్ని చెప్తున్న, బంధువులు లేకపోతే ఎలా అని. ఆ సమయంలో వాళ్ళు ఏమన్నారంటే, అన్ని ఎంక్వైరీ చేసి సైలెంట్గా ఉన్నారండి. ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేటప్పుడు కూడా అవతల వాళ్ళు రాంగ్ రూట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. మాకు లేదు. ఇక్కడ వాళ్ళు మాట తప్పి మాట్లాడుతున్నప్పుడు కొంచెం మేము ఉన్నాము, మీ పక్కనే సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఇటు నుంచున్నారు. మరి ఇంకప్పుడు బంధువులు ఎక్కడెక్కడికి వచ్చారు? మా అత్త, మా మామ, మా మా పెద్దమ్మ పిల్లకాయలు అందరూ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఆపోజిట్గా రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళేటప్పుడు మాకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు సైలెంట్గా పక్కకి వెళ్ళారు. అప్పుడు ఏం సాధించారు? వాళ్ళందరినీ పిలుచుకున్నప్పుడు ఏదైనా చర్చ జరిగేటప్పుడు వాళ్ళప్పుడు మీరు ఇంతలా డిమాండ్ చేస్తున్నారు, మీ అబ్బాయికి పని లేదనే సంగతి నాకు తెలుసు, ఎంక్వైరీ చేశాను ఆయన ఒక మాట చెప్పినట్టే మేము సర్దుకొని జాగ్రత్త పడేవాళ్ళం కదా. అప్పుడు బంధువులు అనేవారు సైలెంట్గా ఉన్నారండి. అమ్మాయి మ్యారేజ్ అయ్యేదాకా వేడుక చూశారు అంతా. మరి దానివల్ల బంధువుల వల్ల మేము నష్టపోయామా, లాభపడ్డామా? టోటల్గా కట్ చేస్తే వాళ్ళందరినీ పిలిచినందువల్ల బంధువుల వల్ల మాకు జరిగిన అన్యాయం ఏంటంటే,